రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటారు? ఎలా ఉందో ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. దాదాపు సరే తక్కువ సమయమే అయినప్పటికీ రైతు బంధు విషయంలో జరుగుతున్నది కావచ్చు, కరెంటు విషయంలో జరుగుతున్నది కావచ్చు, ఈవెన్ మంత్రులు మాట్లాడుతున్న సందర్భం కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా ఆడుతున్న కొన్ని అబద్ధాలు కావచ్చు, కొన్ని మినిట్స్లో ఇప్పుడు కేఆర్ఎంబీకి సంబంధించి చేసిన ఒప్పందం ఏదైతే సంతకం చేసి వచ్చి కేంద్రం కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి అప్పచెప్తున్నామని చెప్పేసి కృష్ణా జలాలకు సంబంధించింది కావచ్చు, అంటే అవన్నీ ప్రజలు చూస్తురు, గమనిస్తురు. ఈరోజు నేను కొత్తగా వచ్చి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం కాదు. ఇంకా 60 రోజులే అయ్యింది కదా, వాళ్ళు 100 రోజుల సమయం పెట్టారు. 100 రోజుల తర్వాత ఇప్పుడు మేము ఇది చేయండి అది చేయండి అన్న సూచనలు చేస్తున్నాం ప్రతిపక్షంగా. రేపు ప్రజలు నిలదీస్తారు. ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున రైతు బంధు విషయంలో, ఆసరా పెన్షన్ విషయంలో, జనవరిలో ఆసరా రాలేదు, ఫిబ్రవరిలో వేశారు జనవరిది, అంటే ఒక నెలది స్కిప్ చేశారు. ఇలా అనేకం ఉన్నాయండి. ఇప్పటికే వాటర్ గురించి బయటకు వస్తున్నారు, కరెంటు పోతుంది. ఇక పాలన 60 రోజుల పాలన ఇలాగుంది. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది? 60 రోజుల పాలనలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కానివ్వండి, మహాలక్ష్మి పథకాలు కానీ బాగానే అమలు అయ్యాయి, బాగానే ఉంది అని అంటున్నారు. దీని గురించి మీ కామెంట్ ఏంటంటే, యాజ్ ఎ లేడీగా మహాలక్ష్మి పథకం గురించి, ఇంప్లిమెంటేషన్ గురించి మీరు ఏం చెప్తారు? మహాలక్ష్మి పథకంలో ఒక అంశం గురించి మాత్రమే ఒక అంశం చేయడం జరిగింది, అది బస్సు ఫ్రీకి సంబంధించింది. అయితే దానికి సంబంధించింది కూడా ఇప్పుడంతలో ఆర్టీసీకి డబ్బులు ఇచ్చే పరిస్థితి, అంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ పథకాన్ని ఇమీడియట్గా అమలు చేశారు. ఒకటి ఆ పథకం కూడా సరే ఆ లేడీస్కి సరే పథకాలు ఇది ఉపయోగమా ఇది ఉపయోగం లేదా అనే దానికంటే ముందు ఒక పథకం తీసుకొచ్చేటప్పుడు ఆ పథకము ఏ వర్గాల సంక్షేమం కోసం అయితే తీసుకొస్తున్నామో అదే కింది స్థాయి వర్గాలకు సంబంధించిన ఆటో డ్రైవర్లు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది, ఆటో డ్రైవింగ్ చేసే కుటుంబాలు ఏ రకంగా రోడ్డున పడుతున్న 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భము, ఈవెన్ ఆటోను కాల్ చేసిన సందర్భము, అటువంటివన్నీ చూస్తూ ఉన్నాం. మరి మనం ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఇంకొక వర్గం వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. అలా ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో ఉన్న అన్నీ వాళ్ళు చేయలేదండి. ప్రస్తుత ప్రభుత్వం అయితే, అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు 21 ఆత్మహత్యలు అనేది అబద్ధం అని అంటున్నారు ఆటో వాళ్ళ గురించి. దీని గురించి మీ కామెంట్ ఏంటి? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవి అవి అని చెప్పింది కాదు, ప్రజల పక్షానని మీరైతే ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు మేము ప్రజాపాలన ఏదైతే చేస్తున్నామని చెప్తున్నారో వచ్చి ప్రజల పక్షాన చూడండి. వాళ్ళ పట్ల ఎవరు అబద్ధం, అక్కడ ఉన్న సాక్ష్యం తెలుస్తుంది కదా. కొన్ని పేపర్లు రాయనంత మాత్రాన, మీరు అది జరగలేదన్నంత మాత్రాన జరిగింది వాస్తవం కాకుండా ఎలా పోతుంది? వాళ్ళ జీవితాలే కదా, వానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమే కదా. రైట్. రేవంత్ రెడ్డి పాలన మొదలైనప్పటి నుంచి ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ మీద పడిందని చెప్పుకోవచ్చు. అయితే మీకు సంబంధించిన వరకు మీరు ఏదైతే ఆ రోజు ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళే సందర్భం ఉందో, సాయి చంద్ గారి ఫోటో కింద పడేశారు అని మీరు కన్నీరు పెట్టుకున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అంటే పక్కకు తీసి పెట్టడం జరిగింది, కింద పడేయడం కాదు. నేనేంటంటే నేను వస్తాను తీసుకెళ్తానని ఇన్ఫామ్ చేశాను. అయినా కూడా అది గాంధీ భవన్ పక్కనే ఉంటుంది మా ఆఫీసు. సరే వాళ్ళు భయపడ్డారో లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటారనుకున్నారో ఏమనుకున్నారో తెలీదు. జీవో ఇష్యూ చేశారు కాబట్టి ఆ ఫోటోని తీసి పక్కకు పెట్టడం జరిగింది. నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. అంటే నేను వచ్చి తీసుకెళ్తాను అంటే ఇప్పుడు నేను వెళ్ళిన సందర్భం వేరు, నేను ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం వేరు, నాకు అది గౌరవార్థం ఇచ్చిన సందర్భం వేరు. ఒకవేళ నేను మర్యాదగా వాళ్ళు జీవో ఇష్యూ చేసినప్పటికీ ఎటువంటి మాట మాట్లాడకుండా, ఏది నాకు ఇచ్చిన సందర్భం వేరే అయినప్పటికీ కూడా దాని గురించి ఎటువంటిది నేను మాట్లాడకుండా నేను మర్యాదగా నేను ఎలాగైతే వెళ్ళానో మళ్ళీ అదే రకంగా అదే ఫోటోతోటి తిరిగి తీసుకొని వెళ్దామనే దాంట్లో నేను ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి అలా చూసేసరికి నాకు బాధ అనిపించింది, బాధపడ్డాను. ఆ సందర్భంలో నేను కాదండి, ఎవరన్నా బాధపడతారు. రైట్. బేసిక్గా సాయి చంద్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, పైగా కళాకారుడు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే కామెంట్ చేస్తున్నారు, గద్దర్కి వాల్యూ ఇవ్వలేదు, గద్దర్ గారిని కించపరిచారు, గుర్తించలేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు సాయి చంద్ గారికి ఇచ్చిన వాల్యూ ఏముంది ఇక్కడ? అంటే ఆ ఫోటోని కింద పడేయడంతో దాని గురించి మీరేమంటారు? అది వాళ్ళ విజ్ఞత అండి. ఒకరి విజ్ఞతని ఇప్పుడు నేను ప్రశ్నించడం కాదు, అది వాళ్ళ విజ్ఞత. ఇక వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఒకటి. రెండవది, ఎవరికైనా విలువ ఇవ్వాలని నేను కోరుకుంటాను వ్యక్తిగతంగా, అది ఎవరైనా సరే. ఒకటి, ఇప్పుడు గద్దర్ గారు కూడా కాంగ్రెస్ పాలన, అంటే ఇప్పుడు గద్దర్ గారికి ఇచ్చిన వాల్యూ సాయి చంద్ గారికి ఇవ్వలేదనే కదా ఇక్కడ? మరి అంతే కదండి, ఇవ్వలేదనే కదా వాస్తవం. ఒకటి. రెండవది, గద్దర్ గారికి ఇస్తున్నారు, సంతోషం. ఎందుకంటే ప్రజా ఉద్యమాల్లో
పాల్గొన్న గద్దర్ గారు అందరికీ ఆదర్శం. ఈవెన్ సాయి చంద్ గారు ముందు తరము, మాకు ప్రత్యేకంగా ఫ్యామిలీతోటి అనుబంధం ఉంది. గద్దర్ గారు కూడా మమ్మల్ని ఎన్నో సందర్భాల్లో సాయి వీళ్ళందరూ అంటే కలిసి జనరేషన్ వేరైనప్పటికీ ప్రజా సమస్యల మీద లేదు తెలంగాణ ఉద్యమంలో కలిసిన సందర్భాలు, పాల్పంచుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి. కుటుంబంగా కూడా కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇస్తున్నందుకు సంతోషం, ఇక్కడ ఇవ్వలేనందుకు అది వాళ్ళ విజ్ఞత.